This is the best answer. Thank you so much. Okay, now give it up for DD. Yes, Veerababu to speak. బాగుందండి, ఇంకొంచెం అరవండి. బాగుంది. బయటకు వచ్చి సంవత్సరం అయింది కదా, ఎప్పుడో మ్యాచ్ స్కోర్ కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాచ్ స్కోర్. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది మాకు స్ట్రిక్ట్ కాదు వీరు మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలు ఎక్కువ మాడితే మైక్ లాగేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఒకసారి ముందు రండి, మీరు ఒకసారి ముందు రండి. ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనని, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి. ఊరికే వచ్చారు, డబ్బులు కట్టారు, ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి కావాలి కావాలని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నాకు ఒక థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒక లిస్ట్ వేసుకుని వస్తాను నేను, అదంతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మీకు మంచి మ్యాటర్లు దొరికితే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు మనం వేసుకుందాం నెక్స్ట్. ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు సంగీత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎంతోమంది టాలెంట్కి, కొత్త టాలెంట్కి ఇలాంటి ఒక వేదికని పరిచి సక్సెస్ దారిలో నడిపిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు. సూపర్, వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఇక్కడ బాగున్నాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినా చిన్నది పెద్దది అని చూసుకోకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నా జర్నీ చూసినట్టు ఐ ఫీల్ లైక్ యూ గైజ్ సా మీ కింద పడడం, లేకపోతే కొంతమంది నాట్ అప్ టు ద మార్క్, లేకపోతే షీ డిడ్ వెరీ వెల్ అని. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ యువర్ అ ఫ్యామిలీ. నాకు ఈ థియేటర్ నిండినా చాలా హ్యాపీగా ఉండేది, నలుగురు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండేది. అట్లీస్ట్ ఆ నలుగురు హార్ట్ఫుల్గా చూసుంటారు మా రాకాస టీజర్. బట్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్, అంటే మాకు అసలు ఎక్కువ టైం పట్టలేదు ఓకే చెప్పడానికి. మాన్సా వచ్చి నరేట్ చేసిన వెంటనే కమిటీ కుర్రోళ్ళు చాలా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అంటే చాలా కంటెంట్ తోటి, లేకపోతే మిమ్మల్ని ఒక 15-20 years వెనక్కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ సినిమా. ఎప్పుడు ఒక ఫిలిం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్, లేకపోతే నా మోటో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులో వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాను రా ఈ సినిమా అనేలాగా వీ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 3rd. ఒక్కొక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు చెప్పట్లేదు, మేము అందరం టీజర్ మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి అందరి తరపు నుంచి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మిగతా టీమ్ మెంబర్స్ అందరి మాటలు కూడా కమింగ్ ఈవెంట్స్లో మళ్ళీ మనం చాలా తీరిగ్గా మాట్లాడుకుందాం, వాళ్ళ స్పీచెస్ కూడా తీసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. ఫర్ దట్ వీ నీడ్ చైర్స్. సో నిహారిక గారు, సంగీత్ గారు, మానస గారు, దివ్య